మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా నిర్వహించిన ఫ్రీడమ్ వాక్లో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై కలెక్టరేట్ నుంచి కోర్టు కార్యాలయం వరకు యువతతో కలిసి 3 కిలోమీటర్లు ఫ్రీడమ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా జిల్లా పరిపాలనా విభాగం, జిల్లా పోలీస్ శాఖ మరియు సహారా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ వాక్లో సంగారెడ్డి పట్టణ ప్రజలు, ఔత్సాహికులు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఫ్రీడమ్ వాక్ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం యువతను ఉద్దేశించి మాట్లాడుతూ యువత ఎక్కువగా చెడు మార్గంలో నడవడానికి ప్రధాన కారణం సినిమాలేనని, సినిమా చూపించే చెడుకు ప్రభావితం కాకుండా దానిలో నీతిని గుర్తించాలన్నారు. ఒక వ్యక్తి జీవితంలో మొదటి 25 సంవత్సరాలు చాలా కీలకమని, కష్టపడి చదివి గోల్స్ నెరవేర్చుకున్నట్లయితే జీవితం చాలా అందంగా ఉంటుందన్నారు. గుట్కా, సిగరెట్ వంటి వాటికి బానిసలైతే సర్వస్వం కోల్పోవలసి వస్తుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మన తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు. అది హీరోయిజం కాదు. హీరోయిజం అంటే లైఫ్లో నువ్వు సెటిల్ అయ్యి నువ్వు చెప్పే మాటకి ఒక 10 మంది వాల్యూ ఇస్తున్నారు, నీ వల్ల ఒక 10 మందికి హెల్ప్ అవుతున్నాయంటే దట్ ఈస్ హీరోయిజం. అమ్మాయిలు మీరు కూడా ఎప్పుడు కానీ మన ఆలోచనలు చాలా గొప్పగా ఉండాలి. ఎంత గొప్పగా ఉండాలంటే పక్కవాడు చూసి నవ్వాలి. ఒక మంచి వ్యక్తి, ఒక మహానుభావుడు అంటాడు, ఏదైతే మీ కళలు పక్కవాళ్ళు చూసి నమ్మలేదనుకోండి, అవి డ్రీమ్స్, అవి కలలే కాదంటారు. అంటే మీ యొక్క లక్ష్యం పక్కవాడికి నవ్వు రాలేదనుకోండి, అది లక్ష్యమే కాదంటారు. బట్ ఇది హీరోయిజం. గ్యాంగ్ అంటే ఇప్పుడు మేము వచ్చామా, ఒక ఎస్ఐ వచ్చిననుకోండి 10 మంది కానిస్టేబుల్ తీసుకొని వస్తాడు, అది గ్యాంగ్ అంటే. ఒక సిఐ వచ్చినప్పుడు 4-5 ఎస్ఐ తీసుకొని వస్తాడు, అది గ్యాంగ్ అంటే. నేను వచ్చిన ఒక 10-15 మంది పోలీసులు వచ్చారు, ఇది గ్యాంగ్ తీసుకొని రావడం అంటారు. ఏదో తాగిపోతున్న వాహనం పడుతూ గ్యాంగ్ మెయింటైన్ చేయడం, అది నీకు పర్పస్ కాదు, సొసైటీకి పర్పస్ కాదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఈ టైంలో అంటే ఏ టైంలో చేయాల్సిన ఆ టైంలో చేయాలి. అంటే మీరు ఈ టైంలో చదువుకోవాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలి, అలాగే కెరీర్లో ఏం చేయాలి, నెక్స్ట్ ఇంటర్ అడిక్షన్ అంటే ఏం లేదండి. ఫస్ట్ ఇండియా అడిక్షన్కి వచ్చేటప్పుడు అడిక్షన్ అంటే ఏంటిదో తెలియాలి. ఏదైనా రిపీటెడ్గా మనం చేస్తున్నాం అన్ప్రొడక్టివ్ వర్క్, అది చేసినా చేయకుండా ఇప్పుడు నేను చెప్తున్నా, అంత మొబైల్ స్క్రోలింగ్ చేస్తున్నాను, ఏమన్నా చూస్తున్నాడు మొబైల్ స్క్రోలింగ్ ఏముండదు. వాట్సాప్ ఉంటుంది, స్నాప్చాట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, పనికిరాని చెత్తంతా ఉంటుంది. దీనిలో పడి అదొక వ్యసనంలాగా మారి మనం చదువుకున్న టైంలో చదువుకోకపోవడము, హోంవర్క్ చేసే టైంలో హోంవర్క్ చేసుకోకపోవడం, ఏదైనా యాక్టివిటీస్లో చేసేటప్పుడు యాక్టివిటీస్ చేయడం, అంటే బాడీ ప్రెజెన్స్, మైండ్ ఆబ్సెన్స్ అంటే ఇదే. మనం ఎంతో పీస్ఫుల్గా ఉన్నాం, మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం, మనం ఎంత అదృష్టవంతులం అనేది మనకు తెలియదు. సో దేవుడు ఇచ్చిన ఇవన్నిటిని, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఇవన్నిటిని సాధించనే. రేపు మీరు కాలేజీలో అయిన తర్వాత ఇంతకుముందు ఒక స్కిట్లో చూపించారు. సో స్టార్టింగ్లో ర్యాంక్ వచ్చింది మంచిగా, దాని తర్వాత ఏమైంది, దావత్ చేసుకుంటుందా ఇది పోయినాక ఏమైంది, అందులో కూడా పోతున్నాడు, ఇది కాదు బీర్ తాగాలంట, పక్కన ఉంటే బీర్ కాదు మన సిగరెట్ తాగాలంట. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, ఒక గ్యాంగ్ వేసుకొని మధ్యలో ఉండి కలవడం,